హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మనం ఒక హెల్తీ కేక్ రెసిపీ చూద్దాము. ఇది బెల్లము అండ్ గోధుమ పిండిని యూజ్ చేసి మనము జీబ్రా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మనము రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంధ్య సమయం ఛానల్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దానికోసం ఒక కడాయిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ట్రివేట్ పెట్టుకొని ఇది ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అలాగే కేక్ని బేక్ చేసుకోవడం కోసము ఇలాంటి కేక్ టిన్ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని ఇలా చల్లుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఈ ప్లేస్లో మనం పార్చ్మెంట్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. దీనికి బదులు మనం పౌడర్డ్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పెరుగు అండ్ 1 కప్పు పాలు యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది బ్లెండ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం నీట్గా ఉందనిపిస్తే ఈ స్టెప్ మనం స్కిప్ చేయొచ్చు. ఇది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని వేస్తున్నాము. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్, చిటికెడు ఉప్పు. ఈ 3 వేసిన తర్వాత ఒకసారి మనం ఇలా జల్లించుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అవుతాయి. ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఒక స్పూన్ని కానీ విస్క్ని కానీ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేస్తున్నాము. అలాగే 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా ఉండలు లేకుండా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనము ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తము 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్లో మనము 1/4 కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు చాక్లెట్ అండ్ వెనిల్లా 2 బ్యాటర్స్ రెడీ అయిపోతాయి కదా. మనం ఇప్పుడు జీబ్రా కేక్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము 1 స్పూన్ వెనిల్లా బ్యాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ చాక్లెట్ బ్యాటర్ వేసుకోవాలి. ఇది మనము బ్యాటర్ అంతా ఫినిష్ అయ్యే వరకు ఇదే సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇలా బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత మనము ఫినిష్ అయిపోయిన తర్వాత కేక్ టిన్ని ఒకసారి కింద ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనము ఇంకా డిజైన్ కోసము ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి పైన డిజైన్ అనేది నీట్గా వస్తుంది. కేక్ బేక్ అయిన తర్వాత కూడా బాగా కనిపిస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయి ఉంది కదా, అందులో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అవ్వడానికి 35 to 40 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ తర్వాత మనం ఒక నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఇన్సర్ట్ చేసి చూస్తే అది డ్రైగా వస్తే మన కేక్ ప్రిపేర్ అయిపోయినట్టు. అండ్ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కేక్ అయితే సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా వచ్చింది. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కేక్ టెక్స్చర్ కూడా చూడండి, చాలా స్పంజీగా ఉంది. అండ్ ఇది హెల్తీ రెసిపీ కాబట్టి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మనం కేక్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.